హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి పీతల కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. పీతల ఇగురు ఇలా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద మూకిడి పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి. అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని ఇంకొంతసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ అలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ఇంకా గరం మసాలా దినుసులు కూడా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఒక టమాటా తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. ఇలా టమాటా కూడా వేసుకున్న తర్వాత ఒక రబ్బ కరివేపాకు 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, టమాటా కూడా 1 నిమిషం పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రుచికి తగినంత సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం మీకు తగినంత వేసుకోవచ్చు అన్నమాట. కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఇంకా పీతలను అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాయి. ఈ పీతలకి ఈ సైడ్స్ ఉండేవి తీయలేదన్నమాట. అవి తీసుకున్నా తీసుకోవచ్చు, తీసుకోకపోయినా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అవి తీసుకోకుండా ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పీతలన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ పీతలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే చింతపండు పులుసు అయినా వేసుకోవచ్చు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుసు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇగురు పెడుతున్నాను కాబట్టి ఒక గ్లాసున్నర వరకు వాటర్ అయితే వేసుకున్నాను. అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ ఇలాగా కొంచెం ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కర్రీ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఓకేనండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.